Students, in previous video we discussed the security protocols, database security protocols. So there are the different types of controls are there: authorization, access control, views, backup and recovery, integrity, encryption, RAID technology. In previous video we have discussed all of these 5 things: authorization, access control, views, backup and recovery, integrity. Now we will discuss in this video encryption and RAID technology. So generally all of you listened about the encryption and decryption. Encryption అంటే ఏంది, డీక్రిప్షన్ అంటే మీకు తెలిసి ఉంటుంది. అంటే అది ప్రాసెస్ ఏందో తెలియదు, కానీ ఆ వర్డ్ వినుంటారు. ఎక్కడ వినుంటారంటే, సో ఎప్పుడైనా మనం వాట్సాప్లో ఇనిషియల్గా ఫస్ట్ టైం ఒక పర్సన్కి నువ్వు మెసేజ్ పంపించేటప్పుడు ద డాటా సెండ్ టు యువర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఈజ్ ఎనేబుల్డ్ అనే ఒక మెసేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎన్క్రిప్షన్ ఏంటంటే, వాట్ ఎవర్ ద టెక్స్ట్ యూ హ్యావ్ సెంట్, మనం ఏదైతే టెక్స్ట్ మనము మెసేజ్ పంపిస్తావో, మెసేజ్ పంపించినటువంటి మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్మిషన్ అయ్యి రిసీవర్స్ వాట్సాప్కి వెళ్ళదు. నువ్వు పంపించిన ఇక్కడ మెసేజ్ సమ్ కన్వర్టింగ్ అవుతుంది, సమ్ కోడెడ్ ఫార్మాట్లకు కన్వర్టింగ్ అవుతుంది. నువ్వు పంపించే మెసేజ్ కోడెడ్ ఫార్మాట్లకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ నీ మొబైల్లో ఉన్న వాట్సాప్లోనే కోడెడ్ ఫార్మాట్లకి కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయినటువంటి మెసేజ్ ట్రాన్స్మిషన్లో నెట్వర్క్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ అట్ ద రిసీవర్ మిషన్లో నువ్వు ఎవరికైతే మెసేజ్ పంపించినావో ఆ పర్సన్ యొక్క మొబైల్లో ఉన్న వాట్సాప్ దాన్ని మళ్ళీ కోడెడ్ టెక్స్ట్ నుంచి నార్మల్ టెక్స్ట్లోకి కన్వర్షన్ చేస్తుంది. అలా కన్వర్షన్ చేసినప్పుడు ఇక్కడ కోడెడ్ ఫార్మాట్లో ఉన్న టెక్స్ట్ మాత్రమే ట్రాన్స్మిషన్ అయింది. మిడిల్లో ఎవరైనా హ్యాకర్స్ నీ డేటాని హ్యాక్ చేసినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అండర్స్టాండింగ్ అనేది కాదు. అంటే ఎన్క్రిప్షన్ అనేది సింపుల్గా ప్రాసెస్. ఏం ప్రాసెస్ అది? ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ని, ప్లెయిన్ టెక్స్ట్ని కోడెడ్ ఫార్మాట్లో కన్వర్షన్ చేస్తుంది మన మొబైల్ అని చెప్పుకున్నాం కదా. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ కోడెడ్ టెక్స్ట్. సో వాట్ ఎవర్ ద మెసేజ్ నేను సెండ్ చేశానో, జస్ట్ మినిట్, సో అయితే మెసేజ్ సెండ్ చేసినటువంటి మెసేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఇస్ దేర్. పర్సన్ ఏ సో ఏమని మెసేజ్ పంపించాడు? హలో అని పంపించాడు. సో పర్సన్ బీకి యాజ్ ఇట్ ఈజ్గా నెట్వర్క్లో ట్రాన్స్మిషన్ అయినప్పుడు హలో అని సో పర్సన్ బి కూడా ఏం రిసీవ్ చేసుకుంటుండు? హలో అనే మెసేజ్ మాత్రమే రిసీవ్ చేసుకుంటాడు. బట్ ఇన్ మిడిల్ నెట్వర్క్లో ట్రాన్స్మిషన్ అయ్యేటప్పుడు హలో అనే వర్డ్ ట్రాన్స్మిట్ కాదు. ఏం ట్రాన్స్మిట్ అవుతుంది? హలో అనే వర్డ్ని. సో ఇదంతా నెట్వర్క్ అనుకుందాం. సో ఈ నెట్వర్క్లో మనకు హలో అనే వర్డ్ ట్రాన్స్మిట్ కాదు. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? సో ఈ హలోని సమ్ కోడెడ్ ఫార్మాట్లో ఏదో రివర్స్లో కానీ, లేదా వన్ వర్డ్ చేంజ్ చేయడం కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈని ఈహెచ్ చేయడము, ఎల్ఎల్ని చేయడం, మళ్ళీ పోయడం. సో ఇట్లా సమ్ కోడెడ్ ఫార్మాట్లకి కన్వర్షన్ చేసి ఈ కన్వర్షన్ చేసినటువంటి టెక్స్ట్ నెట్వర్క్లో ట్రాన్స్మిట్ అవుతుంది. కన్వర్షన్ చేసిన టెక్స్ట్ నెట్వర్క్లో ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇట్ ద రిసీవర్ బి మిషన్లో ఏం చేస్తుంది? సేమ్ ఈ కన్వర్షన్ చేసిన టెక్స్ట్ని మళ్ళీ నార్మల్ టెక్స్ట్లో కన్వర్షన్ చేస్తుంది. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ దిస్ టెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ కోడెడ్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎన్క్రిప్షన్. ఈ నార్మల్ టెక్స్ట్ని కోడెడ్ టెక్స్ట్లోకి కన్వర్షన్ చేయడం ఏమంటే ఎన్క్రిప్షన్ అంటాము. సో వాట్ ఈస్ అడ్వాంటేజ్? ఎందుకు చేయాలి సార్? సో when you're transmitting this message in the network, if any hacker receive this message, they cannot understand what the message. సో ఇక్కడ ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలంటే ఇక్కడ నేను సెండర్ పంపించిన మెసేజ్ ఓన్లీ రిసీవర్కి మాత్రమే తెలవాలి, మధ్యలో ఎవరికి తెలవకూడదు. మధ్యలో ఎవరు కూడా రీడ్ చేసినా వాళ్ళకి అండర్స్టాండింగ్ కావద్దు. అంటే కోడెడ్ ఫార్మాట్లో కనిపించాలి. The same way in the database, when the database user enter the read data, so that data will be stored in a encrypted manner. Data will be stored in the encrypted manner. Coded format lo database lo store kavali.
while retrieving the data, that coded format will be converted into plain text. Insert command ఇవ్వగానే డేటాబేస్ ఏం చేయాలి, దాన్ని ఇన్సెట్ కమాండ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెట్ ఇంటూ వాల్యూ స్టూడెంట్ అని చెప్పేసి రూల్ నెంబర్ 101ని కోడెడ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ రిట్రీవ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, కోడెడ్ ఫార్మాట్ నుంచి ప్లెయిన్ ఫార్మాట్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ కోడెడ్ టెక్స్ట్. సో దట్ ఈజ్ అన్రీడబుల్ వితౌట్ డీక్రిప్షన్. ఇక్కడ కోడెడ్ టెక్స్ట్ అంటే దాన్ని మనం డీక్రిప్ట్ చేయకుంటే అది రీడ్ చేయలేము. అంటే ఎన్క్రిప్షన్. డీక్రిప్ట్ అంటే ఏంటి సార్? సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, కోడెడ్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్లో కన్వర్షన్ చేయడానికి మనం ఏమంటాము, డీక్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ప్లెయిన్ టు కోడెడ్, డీక్రిప్షన్ అంటే కోడెడ్ టు ప్లెయిన్. సో ఈ కోడెడ్ నుంచి ప్లెయిన్లో కన్వర్షన్ చేయండి మనము అది రీడ్ చేయలేము. ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ హూ నోస్ ద డీక్రిప్షన్ కీ కెన్ రీడ్ ద డాటా ఆఫ్టర్ డీక్రిప్షన్. సార్ మీరు ఎవరైనా మిడిల్లో కూడా డీక్రిప్ట్ చేసి రీడ్ చేయొచ్చు కదా సార్? ఆల్ కెనాట్ బి డీక్రిప్ట్ ద డాటా. ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ డీక్రిప్ట్ ద డాటా. ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే డీక్రిప్షన్ చేస్తుండు. మరి డీక్రిప్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ కోడెడ్ టెక్స్ట్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్. So that is the process of the encryption. So now coming to some DBMS provide the encryption facility to store that encoded data to protect from external threats. సో డాటాని యాజ్ ఇట్ ఈజ్ యూజర్ ఎంటర్ చేసిన డేటాని యాజ్ ఇట్ ఈజ్గా డేటాబేస్లో స్టోర్ చేయకుండా సమ్ కోడెడ్ ఫార్మాట్లకి కన్వర్షన్, ఎన్కోడెడ్ డేటా అంటుంది. అంటే ఎన్క్రిప్ట్ చేసి ఆ కోడెడ్ డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ద DBMS కెన్ యాక్సెస్ ద డేటా ఆఫ్టర్ డీకోడింగ్ ఇట్. ఎప్పుడైతే యాక్సెస్ పర్మిషన్ అంటే సెలెక్ట్ ఆపరేషన్ ఇస్తుందో ఆటోమేటిక్గా అది డీకోడింగ్ చేసి డేటాని యాక్సెసింగ్ చేసుకోవచ్చు. సో దట్ ఎన్క్రిప్షన్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద డేటా ట్రాన్స్మిటెడ్ ఓవర్ కమ్యూనికేషన్ లైన్. సో డేటాబేస్లో స్టోర్ అయిన డేటా అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో కూడా మనకు ఎలాంటి మెసేజ్ ప్రొటెక్ట్ అనేది డేటాబేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మరి ఎన్క్రిప్షన్ ఎలా జరుగుతుంది? ఎన్క్రిప్షన్ ప్రాసెస్ యూజెస్ అన్ ఎన్క్రిప్షన్ కీ అండ్ ఎన్క్రిప్షన్ అల్గరిథమ్ టు ఎన్క్రిప్ట్ ద డేటా. ఒక అల్గరిథమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సేమ్ డీక్రిప్షన్ ప్రాసెస్ ఆల్సో యూజెస్ ద డీక్రిప్షన్ కీ అండ్ డీక్రిప్షన్ అల్గరిథమ్ టు డీక్రిప్ట్ ద డేటా. సో ఎన్క్రిప్షన్కు ఒక కీ కావాలి, అల్గరిథం ఉంటుంది. డీక్రిప్షన్కు ఒక కీ ఉంటుంది, అల్గరిథం ఉంటుంది. సో జనరల్ ఇక్కడ there are the two types of in the DBMSలోనే there are the two types of encryption methods. One is the symmetric encryption and is the asymmetric encryption. ఇక్కడ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే సో ఇన్ ద రిసీవర్ ఇన్ ద స్టోరింగ్ ద డాటా, వైల్ స్టోరింగ్ ద డాటా ద ఎన్క్రిప్షన్ కీ ఈజ్ యూజ్డ్. ఎన్క్రిప్షన్ కీ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ ఎన్క్రిప్షన్ కీ అయితే యూజ్ చేశారో ద సేమ్ ఎన్క్రిప్షన్ కీ ఈజ్ షేర్డ్ విత్ ద అదర్ పర్సన్. డీక్రిప్ట్ చేసే పర్సన్ కూడా షేర్ చేసుకుంటుంది. ఇన్ ద సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ బోత్ ద ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ కీ ఆర్ ద సేమ్, రెండు షేర్ చేసుకుంటుంది. సో దిస్ షేర్డ్ కీ ఈజ్ యూజ్డ్ బై ద సెండర్ టు ఎన్క్రిప్ట్ ద మెసేజ్ అండ్ బై ద రిసీవర్ టు డీక్రిప్ట్ ద మెసేజ్. సో డాటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ డిఎస్ అనేది ఒక టెక్నిక్. సో దిస్ ఈజ్ ద సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెండర్ ఏ ఎన్క్రిప్షన్ కీ అయితే యూజ్ చేశాడో బి కూడా అదే ఎన్క్రిప్షన్ కీ యూజ్ చేయడం జరుగుతుంది. అల్గారిథమ్స్ ఆర్ సేమ్ బట్ కీ కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టెక్నిక్. సో ఇన్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ ఏంటంటే డిఫరెంట్ కీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. సో జనరల్గా ఏమవుతుందంటే సెండర్ దగ్గర వన్ ప్రైవేట్ కీ ఉంటుంది, సో అండ్ వన్ పబ్లిక్ కీ ఉంటుంది. సో సింపుల్గా రిసీవర్ ఈజ్ ఆల్సో హ్యావ్ ఏ వన్ ప్రైవేట్ కీ అండ్ ఆల్సో ఏ వన్ పబ్లిక్ కీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏ పర్సన్ ఏం చేస్తుందంటే ఒక మెసేజ్ని ఎన్క్రిప్షన్ చేయాలన్నప్పుడు మిషన్ ఏ యొక్క ప్రైవేట్ కీ, మిషన్ బి యొక్క పబ్లిక్ కీ రెండింటిని యూజ్ చేసి తను ఎన్క్రిప్ట్ చేస్తాడు. సో ఆటోమేటికల్గా బి ఏం చేయాలి, ఏ యొక్క పబ్లిక్కి బి యొక్క ప్రైవేట్కి యూజ్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేస్తాడు. సో దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ. ఈ ప్రైవేట్ కీకి పబ్లిక్ కీకి రిలేషన్షిప్ ఉంది. సో చూడండి, ఈ ప్రైవేట్ కీ యూజ్ చేసి ఎన్కోడ్ చేసిన టెక్స్ట్ని ఏ యొక్క
ప్రైవేట్ కోడ్ యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేసిన టెక్స్ట్ని డీక్రిప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఏ యొక్క పబ్లిక్కి మాత్రమే రిక్వైర్మెంట్ అవుతుంది. సో మరి ఇక్కడ చూడండి, ఏ ఏం చేస్తుండు, బి పబ్లిక్ కీని ఏ ప్రైవేట్ కీని రెండింటిని యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తుండు. మరి ఎన్క్రిప్ట్ చేసిన మెసేజ్ని డీక్రిప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, ఇక్కడ ఏ యొక్క ప్రైవేట్ కీ యూజ్ చేసిన కనుక ఏ యొక్క పబ్లిక్ కావాలి, బి యొక్క పబ్లిక్ కీ యూజ్ చేసిన కనుక బి యొక్క ప్రైవేట్ కీ. సో రిసీవర్ యూజెస్ బి ప్రైవేట్ కీ అండ్ ఏ పబ్లిక్ కీ టు డీక్రిప్ట్ ద మెసేజ్. సో మరి అదర్ పర్సన్కి బి యొక్క ప్రైవేట్ కీ తెలియదు కదా, సో no other person can read the data. So this is the asymmetric encryption technique. In asymmetric encryption system, different keys are used for encryption and decryption. In this techniques, two keys are used. One is the public and other is the private. Only the owner of the private key can then decrypt the message. So this is the owner of the private key. Private key ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు మాత్రమే డీక్రిప్ట్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఆర్ఎస్ఏ ఈజ్ ఏ స్టాండర్డ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టెక్నిక్. ఆర్ఎస్ అనేది ప్రజెంట్ యూజ్ చేసినటువంటి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టెక్నిక్. సో దిస్ ఈజ్ ఏ ఎన్క్రిప్షన్ మెథడ్. సో జనరల్గా షార్ట్ క్వశ్చన్లో మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం కానీ ఒకవేళ ఎగ్జామ్లో 10-15 మార్క్స్ క్వశ్చన్లో 1 or 2గా సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఇస్తే మీకు ఇది రాయాలని పెద్దగా ఇచ్చాను. షార్ట్ క్వశ్చన్ ఇస్తే అట్లీస్ట్ వీ హ్యావ్ టు రైట్ దీస్ 2 paragraphs. సో ఇంతవరకు రాయవలసి ఉంటుంది. 3 paragraphs రాయాలి, మెథడ్స్ రాయకుండా ఉంటాయి. బట్ లాంగ్ క్వశ్చన్స్లో వచ్చినప్పుడు మెథడ్స్ రాయవలసి ఉంటుంది. సో లాంగ్ క్వశ్చన్లో కూడా ఒక 5, ఇప్పుడు సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో 8లో 7లో ఒక 4-5 కలిసి ఇస్తే అవసరం లేదు. బట్ ఎన్క్రిప్షన్ అండ్ రేడ్ అండ్ రెండు ఇస్తే మాత్రం మనం ఈ మెథడ్స్ కూడా రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ రేడ్. రేడ్ మీన్స్ రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. సో జనరల్గా ఏం చేస్తుందంటే రేడ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రిడెండెంట్ డూప్లికేషన్. సో డాటా సెక్యూరిటీ లాస్, డాటా డ్యామేజ్ అవుతుంది, డేటా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. బట్ డ్యామేజ్ అయిన డాటాని రికవరీ చేసుకోగలగాలి, సో ఇక్కడ ఏం చేస్తుందంటే డిస్క్ అరే. రేడ్ మీన్స్ డిస్క్ అరే దట్ ఇంప్లిమెంట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ డాటా స్ట్రిప్పింగ్ అండ్ రిడెండెన్సీ. డాటా స్ట్రిప్పింగ్, డాటా రిడెండెన్సీ రెండింటిని యూజ్ చేసేటటువంటి డిస్క్ అరేని ఇక్కడ మనము రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్ అంటాం. డిస్క్ అరే ఆర్ ద డిస్క్ అరేస్ దట్ ఇంప్లిమెంట్ ఏ కాంబినేషన్ ఆఫ్ డాటా స్ట్రిప్పింగ్ అండ్ రిడెండెన్సీ టు ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్సీ అండ్ డాటా రిలయబిలిటీ ఆర్ కాల్డ్ as రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్ ఆర్ షార్ట్లీ రేడ్ అంటాం. సింపుల్ ఇక్కడ ఏంటంటే డిస్క్స్ అరే ఉంటాయి. ఎందుకంటే హార్డ్ డిస్క్లో ఇక్కడ ఏం యూజ్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. సో DBMS ఏం చేస్తుందంటే హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఒక హార్డ్ డిస్క్లో ప్లాటర్స్ ఉంటాయి నాన్న. ఆ ప్లాటర్స్ అన్నింటినీ ఒక డిస్క్ ట్రీట్ చేసి ఒక ప్లాటర్స్ మొత్తం గ్రూప్ అంటే ఇక్కడ అరే. సో మనం అరే అనుకున్నాం కదా, అరే అంటే ఏంది సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. సింపుల్గా ఆ ప్లాటర్స్ గ్రూప్ మొత్తాన్ని కూడా డేటాబేస్ స్టోరేజ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తుంది, డేటాబేస్ స్టోరేజ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తుంది. సో ఆ ప్లాటర్స్ లేదంటే సేమ్ డేటా మల్టిపుల్ లొకేషన్స్లో స్టోర్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఏ రిడెండెంట్ అని ఇక్కడ అంటున్నాం మనం. రిడెండెంట్ అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే డిస్క్ అరే చూడండి, ఏ డిస్క్ అరే ఈజ్ ఏ అరేంజ్మెంట్ ఆఫ్ సెవరల్ డిస్క్స్ ఆర్గనైజ్డ్ టు ఇంక్రీజ్ ద పెర్ఫార్మెన్సీ అండ్ టు ఇంప్రూవ్ ద రిలయబిలిటీ ఆఫ్ ద స్టోరేజ్ సిస్టమ్. సో DBM డేటాబేస్ సర్వర్స్ కోసం ప్రత్యేకంగా ఇక్కడ తయారు చేయబడి ఉంటుంది అన్నట్టు ఇది. సో డిస్క్స్లో అంటే CD కాంపాక్ట్ డిస్క్ అని ఎట్లయితున్నామో హార్డ్ డిస్క్లో కూడా డిస్క్లు అనేది సెవరల్ డిస్క్లు ఒకదానిపై ఒకటి సెట్ చేయడం జరుగుతుంది. సో దానిలో మొత్తం డేటా స్టోరేజ్ అనేది జరుగుతుంది. డేటా అనేది రిలయబిలిటీ ఈజ్ దట్ రిలయబిలిటీ ఈజ్ ఇంప్రూవ్డ్ త్రూ రిడెండెన్సీ. అంటే నమ్మకం అనేది ఎలా పెరుగుతుందంటే రిడెండెన్సీ ఇంప్రూవ్మెంట్. అంటే సేమ్ డేటాని 2 or more డిస్క్లలో స్టోర్ అవుతుంది. సేమ్ డేటా 2 or more డిస్క్లలో స్టోర్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఏ సింగిల్ కాపీ ఆఫ్ ద డేటా, రిడెండెంట్ ఆర్ కాపీస్ ఆఫ్ డేటా ఈజ్ మెయింటైన్ ఎట్ మల్టిపుల్ డిస్క్స్. సో అరే ఆఫ్ డిస్క్ తీసుకున్నాక ఆ డేటాబేస్ని పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత డివైడ్ చేసి సేమ్ డేటా పార్ట్ మల్టిపుల్ లొకేషన్స్లలో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ అ డూప్లికేట్ అనేది కావడం జరుగుతుంది. సో ఒక ఒరిజినల్ ఒక 1 డిస్క్ ఫెయిల్ అవుతే అనదర్ డిస్క్ నుంచి డేటాని రీస్టోర్ చేసుకోవచ్చు.
Here both original and duplicate disk can be used concurrently to access the data. సో మనం ఒరిజినల్ డిస్క్ని యాక్సెస్ చేసుకోవచ్చు, డూప్లికేట్ యాక్సెస్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఏ రిడెండెంట్ అని అంటాం ఇక్కడ. సింపుల్గా ఏంటంటే డేటాబేస్ అనేది సింగిల్ లొకేషన్లో కాకుండా 2 or more లొకేషన్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ ఫైల్, డేటా కాదు ఇక్కడ, డేటాబేస్ ఫైల్ మొత్తం కూడా 2 లొకేషన్స్లలో స్టోర్ అవుతుంది. ఇక్కడ 2 లొకేషన్స్ ఏంటంటే హార్డ్ డిస్క్లోనే ఒక ప్లాటర్స్ ఉంటాయి, ఒక ప్లాట్ మీద ఒక డేటాబేస్ ఫైల్, అనదర్ ప్లాటర్ మీద ఇంకో డేటాబేస్ ఫైల్ స్టోర్ అవుతుంది. 1 కాపీ లాస్ అయినా కానీ 1 కాపీ ఫెయిల్ అయినా కానీ అనదర్ డిస్క్ నుంచి డేటాని రీడ్ చేయడం జరుగుతుంది. సో పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇంక్రీజ్తో డేటా స్ట్రిప్పింగ్ తర్వాత పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. డేటా స్ట్రిప్పింగ్ ఏంటంటే, సో డేటా స్ట్రిప్పింగ్ ఈజ్ అ టెక్నిక్ స్ప్లిట్టింగ్ ద డేటా ఇంటూ ఈక్వల్ సైజ్ పార్ట్స్. సో విత్ ఇన్ ద హార్డ్ డిస్క్లో మల్టిపుల్ డిస్క్స్ ఉంటాయి కదా, డేటాబేస్ని పార్ట్స్గా డివైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ని మనము ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసాము డేటాబేస్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద డేటాబేస్ అనుకుందాం. సో ఈ డేటాబేస్ని మనము ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసినాం అనుకుందాం. సో ఆటోమేటిక్గా ఈ పార్ట్ ఒక లొకేషన్లో, ఈ పార్ట్ ఇంకో లొకేషన్లో, ఈ పార్ట్ ఒక లొకేషన్లో. సో ఈ పార్ట్ 2 లొకేషన్స్లో, ఈ పార్ట్ 2 లొకేషన్స్లో, ఈ పార్ట్ 2 లొకేషన్స్లో చూడండి. సో దిస్ ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో పార్ట్ 1 ఎక్కడ స్టోర్ అవుతుంది? కంప్యూటర్లో ఒక డిస్క్లో స్టోర్ అవుతుంది. దిస్ ద డిస్క్ అనుకుంది, ఒకదానిపైన ఒక డిస్క్లో ఉంటుంది. ఎలా స్టోర్ కావచ్చు అంటే, ఈ డిస్క్లో పార్ట్ 1, 2 స్టోర్ అవుతుంది, ఈ డిస్క్లో పార్ట్ 2, 3 స్టోర్ అవుతుంది, ఈ డిస్క్లో పార్ట్ 1, 3 స్టోర్ అవుతుంది. అంటే 1 ఫస్ట్ డిస్క్లో స్టోర్ అయింది, థర్డ్ డిస్క్లో స్టోర్ అయింది. డిస్క్ పార్ట్ 1 1లో స్టోర్ అవుతుంది, 3లో స్టోర్ అవుతుంది. 2 ఎక్కడ స్టోర్ అయింది? 2లో స్టోర్ అయింది, 1లో స్టోర్ అయింది, 3లో. 3 ఎక్కడ స్టోర్ అవుతుంది? థర్డ్ దాంట్లో స్టోర్ అవుతుంది, సెకండ్ దాంట్లో స్టోర్ అవుతుంది. సో సేమ్ కాపీ మల్టిపుల్ లొకేషన్లో ఉన్న కనుక రిడెండెంట్, డేటాని స్ప్లిట్టింగ్ చేసింది కనుక డేటా స్ట్రిప్పింగ్. ఈ డేటా స్ట్రిప్పింగ్, డేటా రిడెండెన్సీని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అరే ఆఫ్ డిస్క్ని మనం ఇక్కడ అంటాము RAID అనేది అనడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద RAID. సో జనరల్గా RAIDస్లో లెవెల్స్ ఉంటాయి, 0 నుంచి 6 వరకు. ఒక్కొక్క ఫీచర్స్, ఒక్కొక్క దానికి ఒక ఫీచర్స్ ఉంటాయి. తర్వాత ఏ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ RAID లెవెల్స్ అదే నో రిడెండెన్సీ, మిర్రర్డ్, 0+1. జస్ట్ మనకు మొత్తం కూడా ఒక 7 లెవెల్స్ ఉంటాయి. ఆ 7 లెవెల్స్ ఇదంతా మనకి ఇంపార్టెంట్. వాట్ ఈస్ డిస్క్ రిడెండెంట్ అనేది ఇంపార్టెంట్. సో 5 మార్క్స్ కూడా. సో దీంట్లో ఇచ్చినటువంటి ఎన్క్రిప్షన్ కానీ, RAID కానీ, లాంగ్ క్వశ్చన్ కానీ, షార్ట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ RAID, రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. సో దీస్ ఆర్ సెక్యూరిటీ కంట్రోల్స్. ఏమేమి ఉన్నాయి సెక్యూరిటీ కంట్రోల్స్? ఆథరైజేషన్, యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి యూజర్ ఐడెంటిటీని అథెంటికేషన్ చేస్తుంది. యాక్సెస్ కంట్రోలింగ్, పర్మిషన్స్ ఓన్లీ ఆథరైజ్ యూజర్స్కి మాత్రమే పర్మిషన్స్ మనం డివైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షనరీ యాక్సెస్ కంట్రోల్ గ్రాంట్ అండ్ రివోక్ యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంది? వ్యూస్. సో టేబుల్లో ఉన్న టోటల్ డేటాబేస్ని టోటల్ టేబుల్ని అలొకేషన్ చేసే బదులు సో విల్ క్రియేట్ ద ఏ వ్యూస్ ఆన్ ద బేస్ టేబుల్ మీరు వ్యూస్ క్రియేట్ చేస్తుంది. ద వ్యూస్ హ్యావ్ ద ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో దిస్ విల్ బీ అలాటెడ్ టు ద యూజర్స్. ఆటోమేటిక్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. బ్యాకప్ అండ్ రికవరీ. సో జనరల్గా బ్యాకప్ మెకానిజము డేటాబేస్ని పీరియాడికల్గా సెకండరీ అదర్ ఆఫ్లైన్ స్టోరేజ్ మీడియాలోకి కాపీ చేస్తుంది. రికవరీనేమో డేటాబేస్ ఇన్కన్సిస్టెంట్లోకి వెళ్ళినప్పుడు, ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు, డేటాబేస్ ట్రాన్సాక్షన్ మిడిల్లో ఆగిపోయినప్పుడు రికవరీ చేస్తుంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ కూడా డేటాబేస్ని లాస్ కాకుండా చూస్తుంది, డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. సో ఇంటిగ్రిటీ. సో డేటాబేస్లో మనకు సమ్ కన్సిస్టెన్సీ రూల్స్ అనేది ఉంటాయి. సో ఆ కన్సిస్టెన్సీ రూల్స్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటాము. ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ డేటాబేస్ ఉన్న డేటా ఆల్వేస్ కన్సిస్టెన్సీగా ఉండేటట్టు, కరెక్ట్నెస్గా ఉండేటట్టు చూస్తుంది. డేటాబేస్ అనేది ఇన్వాలిడ్ కాకుండా చెక్ చేసుకుంటుంది. ఎన్క్రిప్షన్. సో డేటాబేస్లో ఉన్న డేటా స్టోర్ చేయడం వల్ల అనాథరైజ్ యూజర్స్ యాక్సెస్ చేసుకొని డ్యామేజ్ ఆస్కారం ఉన్నది కనుక ఎన్క్రిప్షన్ చేసి కోడెడ్ ఫార్మాట్లో DBMSలో స్టోర్ చేస్తుంది. సో మనం సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఆథరైజ్ యూజర్స్ మాత్రమే దాన్ని డీక్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. సో RAID టెక్నాలజీ ఏంది? డేటాబేస్ని సెక్యూరిటీగా ప్రొవైడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ డేటాబేస్ ఒక దగ్గర లాస్ అయినా కానీ మళ్ళీ
రికవరీ చేసుకోవడానికి మల్టిపుల్ డిస్క్స్ ఉంటాయి. మల్టిపుల్ డిస్క్ని డిస్క్ అరే అంటాము. సో ఒక డేటాబేస్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ 2 లొకేషన్లు, ఒక పార్ట్ 2 లొకేషన్, ఒక పార్ట్ 2 లొకేషన్గా స్టోర్ అవుతుంది. సో పార్ట్స్గా డివైడ్ చేయడాన్ని డేటా స్ట్రిప్పింగ్ అంటాము. ఒకే పార్ట్ 2 లొకేషన్లో స్టోర్ చేయడాన్ని డేటా రిడెండెన్సీ అంటాము. సో టోటల్గా డేటా స్ట్రిప్పింగ్, డేటా రిడెండెన్సీ రెండింటిని ఇంప్రూవ్మెంట్ చేసేదే రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ దీస్ ఆర్ ద సెక్యూరిటీ ప్రోటోకాల్స్, సెక్యూరిటీ కంట్రోల్స్. సో దీంతో మనకి ఇప్పుడు ఈ సెక్యూరిటీ కంట్రోల్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 4th యూనిట్ కంప్లీట్. సో మీకు ఈ సెక్యూరిటీ కంట్రోల్స్, ఎన్క్రిప్షన్, రేట్ టెక్నాలజీ సంబంధించిన నోట్స్ కూడా అందరూ ప్రిపేర్ చేసుకోండి. రేపు నేను ఇంకో వీడియో చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒకటి వీడియో రేపు పెడతాను.